గజ్వేల్ డివిజన్ ఎపిడమిక్ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 16వ వార్డులో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని భూపతిరావు నగర్, బెంగళూరు కాలనీ, కుమ్మరివాడ, యాదగిరి థియేటర్ నుంచి బాలాజీ ఎంక్లేవ్, సత్య సాయిబాబా టెంపుల్, సిరి ఎంక్లేవ్ లో మురికినీటి కాలువల్లో, మురికినీటి గుంటల్లోనూ దోమల లార్వాలను నిర్మూలించుటకు డిమోఫాస్ మందును పిచికారీ చేయించారు. ఇంటింటికి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యంగా ఉండాలని, చిన్న దోమే కదా ఈగలే కదా అని లైట్ తీసుకుంటే పెద్ద పెను ప్రమాదం పొంచి ఉందని 16వ వార్డు కౌన్సిలర్ తలకొక్కుల భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్ అన్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, లేదంటే కలరా, టైఫాయిడ్, మలేరియా, ఫైలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ సోకే ప్రమాదం ఉందన్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, లేదంటే ప్రాణానికి ముప్పు అని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా, మురుగునీటి కాలువలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే విషజ్వరాలు రాకుండా, వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ డివిజన్ ఎపిడమిక్ సెల్ సభ్యులు డి నాగరాజు, కె దుర్గాగౌడ్, ఫీల్డ్ వర్కర్ ఎన్ రమేష్, మున్సిపాలిటీ సిబ్బంది సాసై బాలయ్య, సత్తయ్య, ప్రవీణ్, ఆశా వర్కర్లు శ్యామల, రాధిక, సుల్తానా బేగం తదితరులు పాల్గొన్నారు. 16వ వార్డులో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల గురించి అవగాహన ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించడం జరిగింది. ఎందుకంటే ఈ వర్షాకాలం సీజన్లో మన ఇండ్లలో హౌజుల్లో చాలా రోజులుగా నిలిచిపోయినా కానీ, పాత టైర్లలో మరియు పూల కుండీలలో కానీ, పాత బకెట్లలో కానీ, ఏదైనా మట్టి పాత్రలలో కానీ చాలా రోజులుగా నిలిచిన నీళ్ళల్లో దోమ తయారయ్యి లార్వా దశలో నుంచి ఒక దోమ ఒక రోజుకు యావరేజ్గా ఒక దోమ 400 చిన్న సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి వాటితోటి డెంగ్యూ కానీ, మలేరియా కానీ, మెదడు వ్యాధి వ్యాధిని చికెన్ గున్యా కానీ రావడం జరుగుతుంది. కావున వైద్య సిబ్బంది ఆఫీసర్లైన వాసుదేవ్ గారు మరియు రమేష్ గారు మరియు నాగరాజ్ సార్ గారు, దుర్గాగౌడ్ గారు ప్రతి ఇంటింటికి తిరుగుతూ వీటి రోగాలపై అవగాహన నిర్మించడం జరిగింది. ఈ దోమ వల్ల ఏమేమి జబ్బులు వస్తాయో, అవి ఏ సందర్భాల్లో దోమ ఉత్పత్తి జరుగుతుందో ఇంటింటికి తిరుగుతూ, ఇక్కడ మన పాత టైర్లలో కానీ నిలిచిన నీళ్లు మరియు బకెట్లలో, పాత బకెట్లలో కానీ, మురికి మన ప్రవాహం లేని మురికి కాలువలో కానీ అక్కడ దోమ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ప్రతి గల్లీలలో దోమ మందు చల్లుతూ ప్రజల పట్ల అవగాహన కల్పించడం ఆరోగ్య శాఖ వారికి సభాముఖంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి, దయచేసి వర్షాకాలము ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటి పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ఇటు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇటు ఆరోగ్య శాఖ ముందుకు వచ్చి ఈరోజు వార్డులో ప్రారంభించేందుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనేక రోగాలు మనకు వ్యాపిస్తున్నాయి. వర్షాకాలంలో ముఖ్యంగా 3 విషయాల మీద మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఈగలు, దోమలు, ఇవి 2 చాలా డేంజరు. వీటి వల్ల కలరా, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు మనం బలిగాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటి వల్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాము. ఈగలు, దోమల వల్ల ఇంకొకటి వేడి ఆహార పదార్థాలు తినాలి. ఈ వర్షాకాలంలో ఎక్కువగా నీళ్లు కలుషితమవుతాయి. నీళ్లు కలుషితం కాకుండా మంచి నీళ్లు, వేడి ఆహార పదార్థాలు, ఈగలు, దోమలు లేకుండా మనం జాగ్రత్త వహించినట్టయితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని తెలియజేస్తూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడమే మా లక్ష్యంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.